ముఖ్యమైపోయిందమ్మా. ఇవి ఎంత ఎంత వ్యాఖ్యానమో అసలు. మన కాపురాలు తక్కువ, కామెంట్రీలు ఎక్కువ. ఈ కామెంట్రీలు ముందు మానేయాలి అసలు. వాళ్ళ ఇంట్లో గొడవ మనకి ఎందుకండి? వాళ్ళు తిన్నారు, పడుకున్నారు, మనకి ఎందుకు ఆ వ్యాఖ్యానం? మూతి పక్కకెట్టి ప్రతి వాళ్ళు వ్యాఖ్యానించేవాళ్ళే. వాడికి అంత దుఃఖం లేదేమోనమ్మా, తింటున్నాడు, నీకు ఎందుకు ఆ గొడవ? అమాయకత్వం అంటే అదే. మీకు స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ చూడండి, బాగా ఇతన్ని పెంచి ప్రేమించినటువంటి అమ్మమ్మ ఎవరో చనిపోతే, ఆ చనిపోయినప్పుడు నాకు ఆకలి అవుతోంది, అన్నం పెట్టమంటాడు. చూపించాడు విశ్వనాథ్ గారు ఆ దృశ్యాన్ని. అది తత్వం. అది అతను ఎంత అమాయకుడు అంటే మృతికి పెళ్లికి భేదం తెలియనంత అమాయకత్వం. అదే వేదాంతం. అతను ఏదైనా మానసికమైన ఇబ్బంది వల్ల అలా ఉండొచ్చు, కానీ మనం తెలిసి ఉండి అలా ఉండాలి. పెళ్లికి తద్దినానికి భేదం తెలియనంత వేదాంతంలో అది అమాయకత్వం అంటే అర్థం. అంచేతనే అక్కడ తల్లి తన అమ్మమ్మ తనను పెంచింది బాగా, అనుబంధం కూడా బాగా. చనిపోతుండే శవం అక్కడ ఉండగా నాకు ఆకలి అవుతోంది అంటాడు. తల్లికో కోడలకు ఎవరికి ఏం చేయాలో తెలియదు, ఇలా అంటాడేమిటి?